నిఘా తెలుగు టీవీకి స్వాగతం. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6వ త్రైవార్షిక మహాసభ ఆదివారం గుంటూరు నగరంలో అమరావతి రోడ్డులో ఎస్బీఐ ఎదురుగా ఉన్న విజయం కన్వెన్షన్ హాల్ వేదికగా ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా యూనియన్ బ్యాంకుకు చెందిన పెన్షనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో బ్యాంక్ పెన్షనర్లకు సంబంధించిన పలు కీలక అంశాలు, సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. అలాగే సంఘం బలోపేతానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ త్రైవార్షిక మహాసభకు ప్రముఖ బ్యాంకింగ్ రంగ నాయకులు, ఏఐయుబిపిఏ జాతీయ నాయకత్వం హాజరు కానుండగా ముఖ్య అతిథిగా ఏఐయుబిపిఏ నాయకులు పాల్గొని సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. చైర్మన్ భాస్కర్, రిసెప్షన్ కమిటీ చైర్మన్ కేఎల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ సరిపోవడం లేదని, 20 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒకటే పెన్షన్, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒకటే పెన్షన్ ఉండడం సరైనది కాదని, అవసరానికి తగ్గట్టుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భాస్కర్ రావు, ప్రెసిడెంట్ ఏవి రమణ, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఏ కృష్ణారెడ్డి, ట్రెజరర్ మోహన్ కుమార్, రిసెప్షన్ కమిటీ చైర్మన్ కేఎల్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మార్నింగ్ మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆశీష్ పాండే గారు దీన్ని ఇనాగరేట్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ చైర్మన్ గారు ప్రమోద్ కుమార్ రెడ్డి గారు, మా జనరల్ మేనేజర్స్, విజయవాడ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు గారు, అలాగే విశాఖపట్నం, తిరుపతి రీజనల్ హెడ్స్, తర్వాత మా సభ్యులు డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి వచ్చారు. మా అసోసియేషన్కి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రిటైరీస్ అసోసియేషన్, పెన్షన్ అసోసియేషన్కి పెన్షన్ అప్డేట్ కావట్లేదు. పెన్షన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అప్డేట్ కావట్లేదు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా హెల్త్ ఎక్స్పెన్స్ కూడా బ్యాంకులు బేర్ చేశారు. ఈ రెండాటి మీద పెద్ద పోరాటం జరుగుతుంది గత 15-20 సంవత్సరాల మధ్య. అయినా సరే ఇంతవరకు అది సొల్యూషన్ కాలేదు. అది ఒక మెయిన్ ఇష్యూ. మా ఆంధ్ర బ్యాంక్ చైర్మన్, ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ చైర్మన్ గారు ప్రమోద్ కుమార్ రెడ్డి గారు వారు కూడా వచ్చారు. వారు కూడా మా యూనియన్ బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ 6th ట్రైనియల్ మీటింగు గుంటూరులో జరగడం చాలా శుభ సంతోషం. ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైన వాళ్ళలో 60 years తర్వాత బ్యాంకింగ్ రంగం నుంచి ఎంతో కాలం పనిచేసి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాటి గురించి చర్చించి వాటిని మన యూబీఐ మేనేజ్మెంట్ అంటే మా ఎండి అండ్ సిఇఓ ఆశీష్ పాండే గారికి, మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి, మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్ళి వాటికి పరిష్కార మార్గములు కనుగొనటానికి ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఇక్కడ గుంటూరులో జరుపుతున్నాము. ఈ సమావేశానికి హాజరైన వాళ్ళు అందరూ ముఖ్యంగా అన్ని రాష్ట్రాల నుంచి మరియు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి హాజరైనారు. అందరూ సీనియర్ సిటిజన్సే, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, రిటైర్